ముందుగా అందరికీ దండాలుల్లా. ఇక నేను మీ యాంకర్ శృతి పటేల్ వచ్చేసిన. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మీకేందుల్లా జోర్దార్ జబర్దస్త్గా ఉంటారు. టీవీలో అక్కడ కూర్చొనే ఉన్నారు కదా. మరి మీకు ఒక ముచ్చట చెప్పాలి. మనం అన్నం తినేటప్పుడు మనకేం కావాలుల్లా? ఫస్ట్ మనం ఏం వేసుకుంటాం అన్నం తినేటప్పుడు? గదే ఇస్తారు వేసినామా? ఇస్తారు వేసినాక ఫస్ట్ ఏమేస్తాం? ఇంత పప్పు వేసుకుంటాం. పప్పు వేసినాక ఇంత కూర వేసుకుంటాం. ఇక కూర వేసుకున్నాక మనకేం కావాలి? ఇంత పచ్చడి అయితే ఉండాలి కదా. ఇంకా రోటి పచ్చడి ఏదన్నా ఒకటి మళ్ళీ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత లాస్ట్కి ఏం చేస్తాముల్లా? ఇంత పెరుగు అయితే పోసుకుంటామా? పెరుగు పోసుకుంటాం. ఇక గా పెరుగుకి మన మామిడికాయ పచ్చడి ఇక అంచుకు లేకపోతే మనకు ముద్ద దిగుతుందా? ఇక గా మామిడికాయ పచ్చడి కూడా వేసుకున్నాం. ఇక ఇదంతా వేసుకున్నా. ఎందుకు ఈ పిల్ల ఇట్లా చెప్తుంది అనుకుంటారా? గట్లనే ఉల్లా. మరి అన్నం తినేటప్పుడు ఇవన్నీ ఎంత అవసరమో మన ఆట పాటకు కూడా బరాబర్ గిట్లనే ఉంటాయి కొన్ని. ఏంటి అంటారా? ఇక ముందుగా నేను వస్తా. నేను వచ్చిన తర్వాత మన పాటల పెద్దన్న మన యశ్పాలను పిలుచుకుంటా. దాని తర్వాత మన వాయిద్య కళాకారులను పిలుచుకుంటా. అలాగే మన డాన్సర్లను పిలుచుకుంటా. దాని తర్వాత జుంగలు వస్తాయి, ఆ బృందాలు వస్తాయి. మరి వాళ్ళు ఏడికెళ్ళి వచ్చిర్రు, ఎట్లుంటారు, ఇక ఇవన్నీ ఒకటి నడుస్తుంది కదా. మరి ఇయ్యాల గట్లనే మరి నేనేంది మధ్యలో అనుకుంటుర్రా? అబ్బో ఏంది అనుకోకుర్రు. ఇప్పుడు అన్నిటికీ ఉప్పు ఎంత అవసరం ఉల్లా? నేను ఉప్పు లాంటిదాన్ని అంతటి ఉంటా అన్నట్టు. మరి దానికి ఎంత కావాలనో గంతే వినియోగించుకోవాలి. గందుకే నేను గిడి ఉన్నా అన్నట్టు. మరి మన విందు భోజనం ఆటపాట షురూ చేద్దామా? మరి షురూ చేయాలంటే ఎవరు వచ్చిరో ఏడికెళ్ళి వచ్చిరో చూసుకోవాలి. చూసుకునే ముందుగా వాయిద్య కళాకారులందరికీ కూడా అన్న ధన్యవాదాలు. మీరు ఇంత సమయం తీసుకొని మాకోసం వస్తున్నారు కాబట్టి ముందుగా మీకు ధన్యవాదాలు చెప్పుకున్నాకనే దండాలు పెట్టేసుకుంటా. దండాలన్నా ఎట్లున్నారు? సూపరా? మాది ఆన్సర్ పోరగాలు వచ్చిర్రా? అబ్బో గాలు లేకపోతే మాకు కష్టం. ఉల్లాసం ఉత్సాహం రావాలంటే పోరగాలు రావాల్సిందే. ఇక అందరు వచ్చిర్రు. పెబ్బల జుంగలు కూడా వచ్చిర్రు. కానీ పెబ్బల జుంగలు ఎవరో తర్వాత చెప్తా. వీళ్ళని ముందు కన్నా మా అన్నను పిలుచుకోవాలి కదా. మా అన్న ఎవరో తెలుసు కదా. మా పాటల పెద్దన్న, మా పెద్ద మనిషి, మా ఆటపాట బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఇక మా యశ్పాలన్న వచ్చేసినావా? అబ్బో వచ్చి కూర్చున్నాడు. అన్న దండాలే, మంచిగా ఉన్నావా? నేను బాగున్నా తల్లి. ఇక నువ్వు బాగున్నావు, నేను బాగున్నా. అక్కడ టీవీలో అక్కడ కూర్చునే వాళ్ళు బాగుండాలంటే ఆటపాట షురూ చేయాలి కదా. వాళ్ళు బాగున్నారు కాబట్టి మన ఆటపాట బాగుంది. అవునా? ఇక వాళ్ళు లేకపోతే మనం ఎక్కడిది. కానీ వాళ్ళు చూస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు, అదే విధంగా షేరింగ్ చేస్తున్నారు మన పాటల్ని. అవునా? అదే విధంగా మన పాటలకు కొత్త గాయకుల్ని కూడా ఆటపాటకు పంపిస్తున్నారు ఈ ప్రజలే, ఈ శ్రోతలే. అవును. కాబట్టి పల్లె పాటలు తీసుకురండి. పల్లెలో ఉన్నటువంటి అన్నాన్ని ఎంత ఆనందంగా భోజిస్తామో అంతే ఆనందంతో మీ యొక్క ఆటపాటల్ని భుజించండి. మరి షురూ చేద్దామా అన్న? షురూ తల్లి. ఇక మన ఆట పాట షురూ చేద్దాం. సీజన్ 3 మస్తు నడుస్తుంది. మరి ఎవరు వచ్చిర్రు, ఏడికెళ్ళి వచ్చిర్రు ఒక్కసారి తెలుసుకునే ముందు పలకరిద్దామా? ఇడిదికి ఎవరు వచ్చిర్రు? అమ్మో ముద్దు గుమ్మ చక్కగా తయారై వచ్చేసింది. ఓ అఖిల, మంచిగా ఉన్నావా? బాగున్నాక. బాగున్నావు నువ్వు? మంచిగా చెల్లె. నువ్వెట్లున్నావు? మస్తున్నా. నువ్వు మస్తున్నావు, చూస్తుంటే తెలుస్తుంది. మంచిగా తయారై వచ్చేసినావు. నువ్వు తయారు కాకుండా నీ జుంగలు కూడా తయారు చేసుకుని వచ్చినావు కదా. మరి ముద్దుగా ఉండాలి కదా అక్క. ముద్దుగా ఉండాలి, పోటీ గట్టిగా ఉండాలి. అటొక్కలు ఇటొక్కలు తయారున్నారు. మరి ఇటు వాళ్ళు వచ్చిరో చూద్దాం ఒకసారి, సరేనా? ఇడిదికి చూడాలి కదా. చూడరు నాతో పాటు మీరు కూడా, ఎందుకంటే ఎవరు వచ్చిరాడు మీకు కూడా తెలియాలి కదా. అబ్బో రానే వచ్చిండుల్లా మా వెంకట్రావు అన్న. అన్న ఎట్లున్నావన్నా? బాగున్నానమ్మా. బాగున్నావా? మీరెలా ఉన్నారు? మస్తు షున్ని వేసుకొని వచ్చినావు ఇలా. కలరు రావాలి కదా, కలర్ఫుల్ గానే ఉండాలి. కలర్ఫుల్ గా కనబడాలంట కదా. మరి అటొక అక్క కనబడుతుంది, ఇటొక అవ్వ కనబడుతుంది. ఇద్దరిని వేసుకొని వచ్చినావా? ఇటు పక్క మా అమ్మ, ఇటు పక్క మా చెల్లి. అమ్మ చెల్లె ఇద్దరిని పట్టుకొని వచ్చినావు. అబ్బో ఇక జుంగలు చూసిరా తయారుగా ఉన్నారు. ఇక షురూ చేయాలంటే మనం పిలుచుకోవాలి. ముందుగా మీ అందరికి తెలుసు, మొదటి ఉద్ది పెబ్బలతో మొదలు పెడతాం. మరి పెబ్బ సిద్ధమా? అఖిల వచ్చేస్తావా? సిద్ధమే. వచ్చేసాయి ఇక. ఓకే. అఖిల, మరి నీ పూర్తి పేరేంటి? ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? ఒకసారి నీ వివరాలు చెప్పేసుకో అందరికి. ఓకే, నా పేరు అఖిల. పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి గొల్లపల్లి గ్రామం నుంచి అయితే నేను రావడం జరిగిందక్క. ఓకే, ఇప్పుడు ఏ పాటతో వచ్చినావు? మంచి జానపదం. ఊళ్ళో పిల్లగాడు అసలు పండు దెంపనీయడు, నన్ను ఓనియడు. పండు దెంపనిస్తలేడు, నేను ఓనిస్తలేడు. పిల్లగాడి నుంచి వర్ణిస్తావా? అవును. అబ్బో ఈ పిల్లగాడు ముచ్చట ఏదో ఉంది. ముత్తెమంతనే ఉంటాడు. ముత్తమంతనే ఉంటాడు కానీ పోనీయడు. ఏమంటాడు? పండు దెంపనీయడు. ఇక పోనీయడట, పండు దెంపనీయడ, సూత్తనే గింతంతనే ఉంటాడట. మరి ఏంటిదో తెలియాలంటే పాట వినాల్సిందే. మరి పెబ్బ షురూ చేయి కథ. ఓకే కానీ
చాలా 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 చక్కగా అద్భుతంగా వాడినావు. ఒక్కసారి ఊపేసినావు అన్నమాట. థ్యాంక్ యూ అక్క. చాలా నచ్చింది. ఒక్కసారి మా అన్నని అడిగేద్దాము. అసలే పెబ్బ. మరి అన్న, మన అఖిల చెల్లె ఎట్లా వాడింది, నీకు ఎట్లా అనిపించింది, ఈ పాట ఎట్లుంది? ఆమె పాటకేం కొదవలేదు, ఆమె గొంతుకేం కొదవలేదు. మంచి గొంతు, మంచి డ్యాన్సర్, బాగా చేసినావు. పాట బాగుంది. ఫస్ట్ ఎనర్జీగా మా డాన్సర్లు అయితే అదిరిపోయింది. మా చెల్లె వాళ్ళు అయితే చాలా బాగా చేశారు. అసలు బాగుంది, మంచిగా పాడినావమ్మా. థ్యాంక్ యూ సార్. మరి ఇంకో పెబ్బు ఉన్నారు కదా, పిలుచుకోవాలి కదా. మరి అన్న వెంకట్రావు అన్న, చూసినావు కదా చెల్లె ఎంత గట్టిగా పోటీ ఇసిరిందో ముందే. అవునమ్మా. మరి మనం ఏం తక్కువ ఉన్నామా? తక్కువ ఉన్నామా చెప్పు. అసలే శున్ని వేసుకొని వచ్చినాం మనం, ఇంకెక్కువ వాడతాం. అవునా కదా? అంతే. మరి వస్తావా? వస్తాను. రా మరిగా కొట్టురే. వెంకట్రావు అన్న, మంచిగున్నావా? మంచిగా ఉన్నావు. అబ్బో చూడ చక్కగా ఉన్నావు. ఇలా మంచిగా తయారై వచ్చినావు మంచిగా. కలర్ఫుల్గా ఉన్నావు, ఎందుకంటే కలర్ఫుల్ షూట్ వేసుకున్నావు కదా. మరి నువ్వైతే అందరికీ తెలుసు కానీ ఒకసారి యాడ్ చేసుకుందామా? నీ పేరు, ఏడికెళ్ళి వచ్చినావు ఒకసారి చెప్పు. నా పేరు ఎడ్ల వెంకట్రావు. నేను విజయనగరం జిల్లాలో పుట్టాను. ప్రస్తుతానికైతే అనంతపురం జిల్లాలో ఉంటున్నాను. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? నేను ఒకటి కృష్ణుడి గురించి పాట. కృష్ణుడి గురించి వర్ణిస్తావా? కృష్ణుడు ఏమేమి చేసిండో చెప్తావా? కృష్ణుడు ఏం చేశాడు చెప్తాను. ఏం చేసిండో వర్ణిస్తూ చెప్తాను. చెప్తూ కానీ పోయేటప్పుడు షున్నిచ్చు నాకు. తప్పకుండా. సరేనా? వస్తుందన్న, కళ్ళని కునిమినే పోతున్నాయి. మరి పాట మంచిగా వాడాలి సరేనా? చూసిన ఒక పెబ్బ అదర్ కొట్టేసింది. సరేనమ్మా. కానిగా షురుజీ. మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగును జనార్దన, మోక్షమొసగును జనార్దన. మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగును జనార్దన, మోక్షమొసగును జనార్దన. వేగమే రావయ్యా మమ్మేలగబోవయ్యా కృష్ణ, వేగము రావయ్యా కృష్ణ మమ్మే బ్రోవయ్యా. మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగును జనార్దన, మోక్షమొసగును జనార్దన. చింత తీర్చగా మంటూ నిన్ను ఎంతగానో వేడినాను, చింత తీర్చగా మంటూ నిన్ను ఎంతగానో వేడినాను. చెంత నుండి కాపాడవయ్యా పంతమేలయ్యా కృష్ణ, పంతమేలయ్యా. మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగును గణానన, మోక్షమొసగును జనార్దన. కౌరవుల నిండు సభలో ద్రౌపది నిన్ను వేడగానే, కౌరవుల నిండు సభలో ద్రౌపది నిన్ను వేడగానే, ద్రౌపది నిన్ను వేడగానే. చీరలొసిగితివా కృష్ణ, వలువలొసిగితివా. మురళి మోహన గౌరవాహన మోక్షమొసగును జనార్దన, మోక్షమొసగును జనార్దన. వేగమే రావయ్యా కృష్ణ, వేగము పోవయ్యా, వేగము రావయ్యా కృష్ణ మమ్ములు బ్రోవయ్యా. మురళి మోహన గరుడ వాహన మోక్షమొసగును జనార్దన, మోక్షమొసగును జనార్దన. వేగమే రావయ్యా కృష్ణ
అన్నా అమ్మా నిజంగా పెబ్బకి ఏం తక్కువ లేను నేను అన్నట్టుగా నిరూపించుకున్నావు అన్న. జబర్దస్తు అన్నవే. ధన్యవాదాలు. నిజంగా నిజంగా చాలా చాలా అద్భుతం. అసలు నీ గొంతులో ఏదో మ్యాజిక్ ఉందన్న, నిజంగా చెప్తున్నా. కృష్ణుడు అంటే అందరికి ఇష్టం ఉంటుంది. సో మరి కృష్ణుడి పాట గురించి మన కృష్ణుడు ఏమంటాడో ఒక్కసారి అడుగుదాము. మా యశ్పాల్ అన్న చెప్పాలరా ఇక ఎలా ఉంది పాట? నేను యశ్పాల్ని అమ్మ. మా చిన్న కృష్ణుడు అన్నా నువ్వు, మా ఆటపాట కృష్ణుడివి నువ్వు. ఓకే, వెంకటరామన్ అన్న గొంతులో ఏదో మ్యాజిక్ ఉందన్నావు కదమ్మా అన్నా. అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 నదులు నీళ్లు కలిపి తాగిండు కాబట్టి వెంకటరామన్కి అంత మంచి గొంతు ఉందన్నమాట. ధన్యవాదాలన్నా. చాలా మంచి గొంతు. అదేవిధంగా పాట ఎత్తుకోవడం కూడా చాలా జాగ్రత్తగా ఎత్తుకున్నాడు. మంచి పాట ఇది, చాలా అద్భుతమైనటువంటి పాట, మెలోడీ పాట. ఎంత మెలోడీ ఉందో అంత మెలోడీని చాలా జాగ్రత్తగా పాడుకుంటూ పోయాడు. మంచిగా పాడినావు, సూపర్, బాగుంది. ధన్యవాదాలు సార్. పెబ్బలే గింత పోటీగా వాడుతుంటే ఇక జుంగలు ఎట్లున్నారో ఇక మన ఊహకు కూడా అందది. మరి పిలుచుకుందామా, మరి అడుగుదాము. ముందుగా అఖిల అక్క, మరి ఇద్దరు పట్టుకొచ్చుకున్నావు, అటొక్కలను ఇటొక్కలను కూర్చుని పెట్టుకున్నావు. చెల్లె, తమ్ముడు. చెల్లి ఉంది, అటేమో తమ్ముడు ఉన్నారు. మరి ఎవరిని పంపిస్తావు? ముందుగా చెల్లెని పంపిస్తాక. చెల్లెనే పంపిస్తావా? నల్గొండ జిల్లా ఏ ప్రోగ్రామ్ చెప్పినా నై నై అంటదక్క. అంతే, ఆటపాట వరకు సై 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 అంటదా? వేరే ప్రోగ్రాంలో అయితే నై నై అంటది, ఆటపాట అంటే సై సై అంటది. సై సై అని వచ్చింది. ఇక అంతే, ఇక ఎందుకు కూర్చున్నావు? సైకిల్ వేసుకుని రా చక్కగా, నడు రా జల్లి. చెల్లె నమస్తే అక్క. నమస్తేరా, ఏం చేస్తావు? చదువుకుంటున్నావా? నా నర్సింగ్ అయిపోయింది అక్క. నర్సింగ్ కూడా అయిపోయిందా? ఏ ఊరికి వెళ్ళొచ్చినావు? నీ పూర్తి పేరేంది? నా పేరు అనుష, నల్గొండ జిల్లా కురంపల్లి గ్రామం నుంచి వచ్చినక్క. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? ఎన్నెలా ఎవరులే రాజా అని ఒక పాట. ఎవరి గురించి పాడతారు? బావమరదల గురించి. బావమరదల గురించేనా? బావ గురించి మరదలో, మరి మరదల గురించి బావ ఏంటిదో ఆ పాట వినాలంటే ఇక నేను ఇంటికి వెళ్ళి పోవాలి. చెల్లె పాడిగా. ఎన్నెలా ఎవరిలై రాజా, ఎన్నెలా ఎవరిలై రాజా, ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరిలై రాజా, ఎన్నెలా ఎవరిలై రాజా, ఎన్నెలా ఎవరిలై రాజా, ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరిలై రాజా. ఎన్నెలా ఎవరిలై రాజా, ఎన్నెలా ఎవరిలై రాజా, ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరిలై రాజా, ఎన్నెలా మాయమ్మోరిల్లు, ఎన్నెలా మాయమ్మోరిల్లు, ఎలుగులున్నాయో ఎన్నెలా మాయమ్మోరిల్లు. వనములై రాజా, బందియా వనములై రాజా, బంధువులాడుదమో బందియా వనములై రాజా. ఎత్తటి ఏనుగులాదేరా, ఎత్తటి ఏనుగులాదేరా, ఎక్కి పోదామో ఎత్తటి ఏనుగులాదేరా. ఎన్నెలా ఎవరిలై రాజా, ఎన్నెలా ఎవరిలై రాజా, ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరిలై రాజా, ఎన్నెలా ఎవరిలై రాజా, ఎన్నెలా
చలే అక్క చాలా మంచి మంచి పాట తీసుకొని వచ్చినావు. మరి నీ పాట ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే మా అన్నని అడగాలి. మరి యశ్పాల్ అన్న, చెల్లె పాట ఏంటి, దాని అర్థం ఏంటి ఒకసారి చెప్పాలి. స్త్రీలకు ఈ పాట శిరోధార్యమైన పాట. ఇది మహిళలకు మంచి బలాన్ని ఇచ్చే పాట ఈ పాట. ఎందుకంటే తల్లిగారిల్లు అత్తగారిల్లు పోలికలు చూపెట్టే పాట ఇది. ఈ పాట చాలా గొప్ప పాట. నాట్లేసుకుంటూ పాడుతుంటే నేను నిన్న ఈ పాట. నీ గొంతు ఇంకా టాప్లో కూడా పాడగలిగే వాయిస్ ఇది. ఎంత టాప్ అయినా పాడగలుగుతున్న గొంతు అనమాట. మంచిగా ఉంది, సూపర్ ఉందిరా. థ్యాంక్ యూ. మరి ఇటు దిక్కు జుంగ ఎంత తయారుందో చూసుకోవాలంటే పిలుచుకోవాలి. మరి వెంకట్రావన్న, అమ్మా అమ్మని తీసుకొచ్చుకున్నావు, అక్కని తీసుకొచ్చుకున్నావు, మరి ఎవరిని పంపిస్తావు? చెల్లెల్ని పంపిద్దాం. చెల్లెనే పంపిద్దామా? ఆ. పోటీ గట్టిగా ఇస్తా అంటాడు. ఇవ్వాలి కదా మరి. ఇవ్వాలి కదా, అందుకే తీసుకొచ్చిన అంట. తప్పకుండా. అత్తవా అక్క వచ్చేసి. అక్క నీ పూర్తి పేరేంది, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఒకసారి చెప్పు. నా పేరు అరుణ, రంగారెడ్డి జిల్లా కడతాల్ మండల్ ఎక్కువైపల్లి గ్రామంకి వెళ్ళి వచ్చిన చెల్లె. మరి ఏం పాట తీసుకొని వచ్చినావు? ఇది జాజికాయ జాపత్రి అనేది సాంగ్ తీసుకొని. జాజికాయ జాపత్రి అట. నాకు సాయిపత్రి తెలుసు కానీ ఈ జాయిపత్రి అంటే నాకేం తెలుస్తా చెప్పు. ఇక నువ్వు పాట పాడితేనే మాకు అర్థమవుతుంది. అసలు జానపదాలలో చూసిరా ఎట్లాంటి పదాలు ఉంటాయో. మనకి తెలియని పదాలే మనం అయ్యో ఈ పదం ఉందా అనుకునే లోపు ఒక పాట తయారవుతుంది. మరి ఆ పాట ఏందో తెలుసుకోవాలి అంటే ఇక నువ్వు షురూ చేయాలి. పాడాలా? నువ్వు పాడాలంటే నేను పోవాలి. ఇక పోతానా తీ గట్లా చూడకు, పాడు. జాజికాయ జాపత్రి నవలాకయా నా జాకెట్టు రంగు రంగు జయ్యాకయా. జాజికాయ జాపత్రి నవలాకయా నా జాకెట్టు రంగు రంగు జయ్యాకయా. జాజికాయ జాపత్రి నవలాకయా నా జాకెట్టు రంగు రంగు జయ్యాకయా. సింతేకి సిరాకు వయ్యాకయా నా సింగులోన సిల్లరాలు ఎయ్యాకయా. 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 గుమ్మా గుమ్మాయి పూలు గయ్యాకయా నా కొప్పులోన పూల సెన్లెయ్యాకయా. గుమ్మా గుమ్మాయి పూలు గయ్యాకయా నా కొప్పులోన పూల సెన్లెయ్యాకయా. గుమ్మా గుమ్మాయి పూలు గయ్యాకయా నా కొప్పులోన పూల సెన్లెయ్యా. గుమ్మా గుమ్మాయి పూలు గయ్యాకయా. గుమ్మా గుమ్మాయి పూలు గయ్యాకయా నా కొప్పులోన పూల సెన్లెయ్యాకయా.
మరి అక్క పాట ఎట్లుంది, నీకు నచ్చిందా మెచ్చిందా చెప్పాలి మరిగా. తెలంగాణలో కోలాటం పాడినప్పుడు ఖచ్చితంగా ఈ పాట పాడతారనమాట. కోలాటం పాట ఇది. అంటే జాజికాయ జాపత్రి నవిలితే ఎర్రటి రంగు పుడుతుంది, ఆ ఎర్రటి రంగు నా చీరకు కానీ నా జాకెట్ కానీ అంటకుండా చూడు అని అంటుందన్నమాట. కిర్రు చెప్పులు వేయాకయ్యా నా వాకిట్లో బిర్రు బిర్రు నడవాకయ్యా. గతంలో చెప్పులు ఉంటుండే, ఆ చెప్పులకు ఆముదం పోస్తే కిర్రు కిర్రు అంటుండే, ఆ సౌండ్ వస్తుండే. ఇప్పుడు ఆ చెప్పుల సౌండ్ కూడా లేదు, మనిషినే సౌండ్ చేస్తున్నారు అనుకో కదా. కాబట్టి అటువంటి సంస్కృతిని, మన పాతకాలం సంస్కృతిని అద్దం పట్టేటటువంటి పాట. నిజంగా ఇది మంచి పాట. సరే, ఈ పాట పూర్తిగా పాడలేకపోయినా కూడా తను పాడిన వరకు పల్లవి 2 చరణాలు బాగా పాడింది, సూపర్గా పాడింది. మంచి పాట, జానపద పల్లె పట్టు పాట, బాగుంది. మరి అఖిల అక్క ఇందాకనైతే చెల్లి వచ్చేసింది, ఇప్పుడు తమ్ముడు కూర్చున్నాడు కదా. అవును, తమ్ముడు వస్తాడు. రావాలి మరి. మురళి అక్క, నీ పూర్తి పేరేంది, ఏ ఊరికి వెళ్ళి వచ్చినా ఒకసారి చెప్పు మన వాళ్ళకి. నా పేరు నాగెల్లి మురళి, ఇనుగుర్తి గ్రామము, మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చినక్క. ఏం పాట తీసుకొని వచ్చినావు ఆట పాటకి? మరి బావమరదల మీద. మరదల మీదనే. మరదల కోసం పాడుతున్నావా? అవునక్క. మరి ఆ పిల్ల అత్తదా లేదా చూడాలంటే ఇక నువ్వు పాడాలి. ఓకే అక్క. సరేనా, షురూ చేయగా. తంచు తంచు పిల్లో తంచిన నూకలుంచు, తంచు తంచు పిల్లో తంచిన నూకలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు. తంచు తంచు పిల్లో తంచిన నూకలుంచు, తంచు తంచు పిల్లో తంచిన నూకలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు. వండు పిల్లో వటి చాపలొండు పిల్ల, వండు పిల్లో వటి చాపలొండు పిల్ల, కలవాతి నా మీద ప్రేమలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు. దంచు దంచు పిల్లో దంచిన నూకలుంచు, దంచు దంచు పిల్లో దంచిన నూకలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు. నువ్వు నేను కలిసి సుడబోధమాయ జాతర, నువ్వు నేను కలిసి సుడబోధమాయ జాతర, కలవాతి నా మీద ప్రేమలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు. దంచు దంచు పిల్లో తంచిన నూకలుంచు, దంచు దంచు పిల్లో తంచిన నూకలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు. మా అన్న చూస్తే తిడతాడు, మా అయ్య చూస్తే కొడతాడు, మా అన్న చూస్తే తిడతాడు, మా అయ్య చూస్తే కొడతాడు, కలవాతి నా మీద ప్రేమలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు, కలవాతి నా మీద ప్రేమలుంచు. మా అయ్య చూస్తే కొడతాడు, మా అన్న చూస్తే తిడతాడు, మా అయ్య చూస్తే తిడతాడు, మా అన్న చూస్తే కొడతాడు. ఎపటోల ఉండు పిలుగో ఓ ఎంపటోల ఎంకటి, ఎపటోల ఉండు పిలుగో ఓ ఎంపటోల ఎంకటి, ఎపటోల ఉండు పిలుగో ఓ ఎంపటోల ఎంకటి.
ఇక మహేష్ అన్న మరి ఈ ప్రేమ పక్షులది ఎట్లుంది, ముచ్చట ఎట్లుంది, పాట ఎట్లుంది ఒకసారి చెప్పిగా. సరైన పాట పాడిండు మురళి, మంచి పాట. అంటే అమ్మాయిలు నమ్మించటం కాకుండా, అమ్మాయిల్ని ఒమ్ము చేయటం కాకుండా, అమ్మాయిల్ని నమ్మించి ఒమ్ము చేసే పాట ఇది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలని సంకేతంగా మురళి పాడిన పాటగా నేను అనుకుంటున్నా. బాగుంది. అయితే నీ గొంతు మంచి గొంతు, జీర గొంతు, అందమైన గొంతు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే, సూపర్ సూపర్ మురళి. మరి వెంకట్రావు అన్న, అమ్మా ఇందాక అక్క వచ్చింది, అరే మీ చెల్లెనే మా అక్క వచ్చి మంచిగా పాడింది. మరి ఇప్పుడు మన అమ్మ ఉంది కదా, అమ్మ వస్తుంది. వస్తుందా? తప్పకుండా ఇస్తావా మైకు? అమ్మ ఏం పేరు నీ పేరు? యాదమ్మ. యాదమ్మ వస్తావా? వస్తాం. రా మరిగా కొట్టురు సప్పుడు. యాదమ్మ అబ్బా ఎంత ముద్దుగా నవ్వుతున్నావు. నీ పూర్తి పేరు ఏం పేరు? నా పేరు యాదమ్మనే. యాదమ్మనే. మరి ఏడుకెళ్ళి వచ్చినావు? కర్తాల్ మండలం ఎక్కువపల్లి గ్రామంకి వెళ్ళి వచ్చిన. మరి ఏం పాట తీసుకొచ్చుకున్నావు ఆట పాటకి? ఏం పాట, చిన్నగా ఉన్నాగా ఒడ్లు దంచిన పాట మా అమ్మ దంచుతుంటే నేర్చుకున్న తెచ్చిన. మీ అమ్మ దంచుతా అంటే నువ్వు చూసుకుంటా నేర్చుకొని ఇప్పుడు తీసుకొచ్చినావు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు పాట పోటీ గట్టిగా ఇవ్వాలి అమ్మ, సరేనా? ఇస్తా. యాదమ్మ అమ్మ పోవన్నా. మరి నేను పోతే నువ్వు రోల్ దంచుతావు కదా, మళ్ళీ నేనుంటే నాతో దంచిపిస్తా. నాకెందుకు అవ్వ ఈ పని, నీ పని నువ్వు చేసుకో. ఇక నేను పోతానా? రోకల్లి చిన్నది రోలు చిన్నదమ్మ, రోకల్లి చిన్నది రోలు చిన్నదం, రోటి మీద కూచున్న చెడే చిన్నదమ్మ, రోటి మీద కూచున్న చెడే చిన్నదమ్మ. మాయమ్మ చిన్నది మమ్ముల్లా గన్నది, మాయమ్మ చిన్నది మమ్ముల్లా గన్నది, మమ్ము గన్నా నాడు ఏమి గోరింది, మమ్ము గన్నా నాడు ఏమి గోరింది. మమ్ము గన్నాది మాయమ్మ చిన్నది, మమ్ము గన్నాది మాయమ్మ చిన్నది, మమ్ము గన్నాది, మమ్ముల్లా గన్న నాడు ఏమి గోరింది. రేపాటి కులిదల్ల రేవు దొక్కుళ్ళు, రేవు దొక్కుళ్ళు, మా పాటి పులిదల్ల మారెడు దొక్కుళ్ళు, మారెడు దొక్కుళ్ళు. అంశాలు రెండు కొయిలాలు రెండు, అంశల్లు రెండు కొయిలల్లు రెండు, వాడుకున్నావమ్మ వాకోగిలాట, వాకోగిలాట. అంశల్లు రెండు కొయిలాలు రెండు, అంశల్లు రెండు కొయిలాలు రెండు, అంశ కోగిలాల వాడుకున్నావి, వాడుకున్నావి. వాటికి సెన్సువారు ఏం చేసినారు, ఏం చేసినారు, వాటికి సెన్సువారు ఏం చేసినారు, ఏం చేసినారు. ఒలలోటి మలలోటి సెన్సిటిగాలోటే, సెన్సిటిగాలోటే. అమ్మా ఒలల పడ్డ పచ్చి ఏమన్ని పలికే, ఏమన్ని పలికే, ఒలల పడ్డ పచ్చి ఏమన్ని పలికే, ఏమన్ని పలికే.
యాదమ్మా అమ్మ పాట మస్తు పాడినావు, స్టెప్ మంచిగా వేసినావు. నీ పాట ఎట్లుందో అన్న భాషలో తెలుసుకుందామా? అన్న చిన్నప్పటి పాటనంట, వాళ్ళమ్మ వడ్లు దంచుకుంటావు పాడిన పాట ఇప్పుడు ఈ వయసులో ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విశేషం. మరి ఆ పాట ప్రాముఖ్యత ఒకసారి చెప్తారా? రోకలు చిన్నది, రోలు చిన్నది, రోడ్డు మీద కూర్చున్న సేడే చిన్నది. సేడే అంటే అమ్మాయి అనమాట, ఆమె. అట్లా ఈ పాటలో ఏముందంటే, కసిగాయ కొరికిన రుసులేమి రుసులు, పసిబిడ్డ పెళ్ళినన్న ఫలమేమి ఫలము. ఎంత అద్భుతంగా ఈ పాట ఉంది అంటే, మన వయసు యుక్త వయసు వచ్చిన తర్వాతనే శరీరంలో మార్పులు వస్తాయి, శరీరంలో ఆలోచన వస్తుంది. అటువంటి వాళ్ళు మాత్రమే వివాహాలు చేసుకోవాలని బోధించే పాట. యాదమ్మా మంచి పాట పట్టుకొచ్చినావు. ఇంకా నీ దగ్గర బొచ్చెడు పాటలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా దగ్గర పెట్టుకో, మంచి అందరికి నేర్పి మంచి కళాకారులను తయారు చేయి. మరి మొత్తానికైతే మొదటి ఉద్ది అప్పుడే అయిపోయిందా అనిపించింది. మరి అయిపోయింది కదా, అయిపోయినాక ఏం చేస్తాం ఉల్లా తెలుసు కదా, గదే రెండో ఉద్ది మొదలు పెడతాం. మరి రెండో ఉద్ది మొదలు పెట్టాలంటే ముందు ఎవరు పిలుచుకోవాలి అడుగుదాం కదా, మరి పెబ్బని అడిగితే తెలుస్తుంది. మరి అఖిల అక్క అప్పుడైతే మంచిగా చెల్లెని పంపించేసినావు, మరి ఇప్పుడు చెల్లెని పంపుతావా తమ్ముని పంపిస్తావా? రెండో ఉద్దిలా చెల్లెనే పంపిస్తా, మళ్ళీ చెల్లెనే పంపిస్తా. చెల్లెనే పంపిస్తా. వస్తావా చెల్లె? వస్తావా? రా ఇక రా. చెల్లె అప్పుడైతే మంచి పాట పట్టుకొని వచ్చినావు, ఇప్పుడు కూడా మంచి పాటనే తీసుకొని వస్తావు. కానీ మరి ఏం పాట? పాట పేరేం పేరు? చిలకమ్మ గురించి వాడుతున్నాను. చిలకమ్మ. ఏది ఆ చిలుకనే? రామచిలక. రామచిలుకనా? అదే గా చిలుకనే అంటారు, మరి ఇంకో చిలుకేదో నాకు తెలియదు. నేను గా రామచిలుక గురించి అన్నా. మరి నేనే ఆ రామచిలక. నువ్వేనా రామచిలుకవి? ఓ నీ గురించి నువ్వే వాడుకుంటున్నావా? నా గురించి నేనే వాడుకుంటా. అప్పుడు ఇప్పుడు అదే ట్రెండ్, ఎవరి గురించి చాలా చెప్పుకోవాలి, ఎవరి గురించి చాలా వాడుకోవాలి, ఎవరి డప్పాలే కొట్టుకోవాలి, అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే చెల్లె, మంచిగా వాడు, మంచి పోటీ. చిలకాయినవే నా మనవి, చిలకమ్మాయినవే నా మనవి, చిలకాయినవే నా మనవి, చిలకమ్మాయినవే నా మనవి. అరే చిలకాయినవే నా మనవి, చిలకమ్మాయినవే నా మనవి, చిలకాయినవే నా మనవి, చిలకమ్మాయినవే నా మనవి. లేచిపోయే రెక్కలకు చిలకమ్మ, నీకు రేకులే పిత్తు మాయమ్మ. లేచిపోయే రెక్కలకు చిలకమ్మ, నీకు రేకులే పిత్తు మాయమ్మ. చిలకాయినవే నా మనవి, చిలకమ్మాయినవే నా మనవి, చిలకాయినవే నా మనవి, చిలకమ్మాయినవే నా మనవి. గుజ్జారి కాళ్ళకు చిలకమ్మ, నీకు గజ్జలే పిత్తు మాయమ్మ. గుజ్జారి కాళ్ళకు చిలకమ్మ, నీకు గజ్జలే పిత్తు మాయమ్మ. చిలకాయినవే నా మనవి, చిలకమ్మాయినవే నా మనవి, చిలకాయినవే నా మనవి, చిలకమ్మాయినవే నా మనవి. పాడేటి గొంతుకు చిలకమ్మ, నీకు పాదాభివందనము మాయమ్మ. పాడేటి గొంతుకు చిలకమ్మ, నీకు పాదాభివందనం మాయమ్మ. చిలకాయినవే నా మనవి, చిలకమ్మాయినవే మనవి, చిలకాయినవే నా మనవి, చిలకమ్మాయినవే
మరి ఈ పాట ఎట్లుంది, చెల్లి ఎట్లా పాడింది? చిలక ఒక్కటే ఇందులో జానపదము, మిగతా అన్నీ కూడా అంటే రాసిన పదాలే ఎక్కువ ఉన్నాయి, సామూహికంగా రాయని పాటలు అనమాట ఇవి. అయితే ఈమె పాడింది కాబట్టి ఈ పాట మంచిగా అనిపిస్తుంది, అనూష పాడింది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇంకెవరు పాడినా ఈ పాట మనం వినలేం, ఎందుకంటే చిలక ఒక్కటే మనకు తెలిసిన పదం, మిగతా అన్నీ కూడా తెలవని పదాలే ఉన్నాయి అనమాట. సాహిత్యం పక్కన పెడితే గొంతు బాగుంది, మంచిగా పాడినావు, బాగుంది, మంచిగా పాడినావు. మరి ఇటు దిక్కోలను పిలుచుకోవాలి కదా. మరి వెంకట్రావు అన్న ఎవరిని ముందు పంపిస్తావు? మరి ఇప్పుడు అరణ్యాన్ని పంపిస్తున్నా. పంపిస్తావా? అక్క వస్తావా? వచ్చేసి అక్క ఇప్పుడు ఏం పాట పట్టుకొచ్చుకున్నావు మరి? గజ్జల్ల బండి గట్టయ్యో కన్నుల్లో కన్ను కొట్టయ్య అనేది. గజ్జల బండి కట్టయ్యో కన్నులో కన్ను కొట్టయ్యోనా? గజ్జల బండి నువ్వే కట్టమంటావు, కన్ను కూడా నువ్వే కొట్టమంటావా? మామనా బావరా? ఇంకా బావ లెక్కలే. ఇక బావ లెక్కలేనట. ఈ లెక్కలేందో తెలియాలంటే పాట వినాలే. మరి ఈ లెక్కలని తెలుసుకోవడానికి మా అన్నాడ కూర్చున్నాడు. ఆ లెక్కలు తెలియాలంటే ఇక నేను పోవాలా? మరి మంచిగా వాడక్క, మంచి పోటీ సరేనా? ఆ గజ్జల బండి జల్లు వేసుకురమ్మా. సరే. కన్ను కొట్టయ్యో గజ్జల బండి కట్టయ్యా, కన్నుల కన్ను కొట్టయ్యో గజ్జల బండి కట్టయ్యా, గజ్జల బండి కట్టయ్యో గంధక జాగదోలయ్యా, గంధక జాగదోలయ్యో వయ్యారి మారికొండయ్యా. పసునూరు వాగు మీదంగా నా పట్టు సీర పోతుంది, పసునూరు వాగు మీదంగా నా పట్టు సీర పోతుంది, కన్నుల కన్ను కట్టయ్యో గజ్జల బండి కట్టయ్యా, గజ్జల బండి కట్టయ్యో గంధక జాగదోలయ్యా. నల్గొండ వాగు మీదంగా నా నల్ల సీర పోతుంది, నల్గొండ వాగు మీదంగా నా నల్ల సీర పోతుంది, కన్నుల కన్ను కట్టయ్యో గజ్జల బండి కట్టయ్యా, కన్నుల కన్ను కట్టయ్యో గజ్జల బండి కట్టయ్యా. బొనగిరి వాగు మీదంగా నా బొట్టు సీస పోతుంది, బొనగిరి వాగు మీదంగా నా బొట్టు సీస పోతుంది, కన్నుల కన్ను కట్టయ్యో గజ్జల బండి కట్టయ్యా, గజ్జల బండి కట్టయ్యో గంధక జాగదోలయ్యా. గజవెల్లి ఊరు మీదంగా గాజుల డబ్బ పోతుంది, గజవెల్లి వాగు మీదంగా గాజుల డబ్బ పోతుంది, కన్నుల కన్ను కట్టయ్యో గజ్జల బండి కట్టయ్యా, గజ్జల బండి కట్టయ్యో గంధక జాగదోలయ్యా, గంధక జాగదోలయ్యా వయ్యారి మారికొండయ్యా, వయ్యారి మారికొండయ్యా, వయ్యారి మారికొండయ్యా. అక్క చెల్లె బండి జోరుదారుగానే పోయింది కదా. సరేనా? మరి గజ్జల బండి గల్ 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 అనుకుంటా ఆటపాట దాకా వచ్చేసింది. మరి మా యశ్పాల్ అన్న మరి బండి జోరుదారు ఎట్లుంది, ఈ పాట జోరుదారు ఎట్లుంది చెప్పాలి ఒక్కసారి. అద్భుతమైనటువంటి పల్లె పాట ఇది అన్న. ఈ పల్లె పాటలో కావాల్సినంత మహిళలకు కావాల్సిన ఏమో అవి చూపెడుతుంది ఈ పాట మొత్తం కూడా. కన్నుల్లో కన్ను కొట్టయ్యో గజ్జెల్ల బండి గట్టయ్యా, ఈ పదబందికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కన్నుల్లో కన్ను కొట్టయ్యో, కన్ను కన్ను గొట్టయ్యో, గజ్జె గజ్జె బండి గట్టయ్యో. కట్టయ్యో అట్లా పదాలు వాళ్ళు నోటితోని అలవోకగా వచ్చినటువంటి పదాలనే పాటలుగా కట్టుకుంటారు.
మంచిగా పాడినావు, పాట బాగుంది, సూపర్. అఖిల అక్క ఇంకొకరు ఉన్నారు కదా అవ్వ, ఇక మరి తమ్ముడు వస్తాడక్క, మంచి సేకరణ పాటతోటి వస్తుండు. మురళి అక్క ఇప్పుడు మంచిగా జోరుదారుగా ఉన్నావు. అక్క ఇదేంటి టవల్ వేసుకొని వచ్చినావా? అవునక్క. కండ వేసుకొని వచ్చినావు. అవునక్క. మరి కండ వేసుకొని వచ్చినాక నేను పాట పట్టుకొచ్చుకున్నావు? సేకరణ జానపదం పాట. నేను పోయి కూర్చుంటా. ఇక ఏం పాట తీసుకొచ్చినావు అంటే పాట పట్టుకొచ్చినా అంటారు, జానపదం పాట అంటారు, లేకపోతే సేకరణ పాట అంటారు. ఇక సేకరణ పాటకు ముచ్చట ఉంటుంది కదా, అక్క ఆ పేరు చెప్పరాదు? బావమరదల పాట. బావ మరదల పాట. ఏమైంది మరదలు రాలే? ఇందాక పిలిస్తే రాలే, పాట లోపల పిలుస్తా. మళ్ళీ పిలుస్తావా? ఓ మరదల పిల్ల ఎన్నిసార్లు పిలిపించుకుంటావు మరి, ఇందాక పిలితే రాలేదా? సరే మళ్ళీ ఒకసారి వీళ్ళు వస్తుందో రాదు చూద్దాం ఇక. ఓకే. కానీ సరళ ఇంక రాకపాయరా నేనేమి చేద్దు, సరళ ఇంక రాకపాయరా నేనేమి చేద్దు, చపాల ముఖ సఖియా ఎటు పోయినదే మొగాన్, చాపాల ముఖ సఖియా ఎటు పోయినదే మొగాన్, సరళ ఇంక రాకపాయరా నేనేమి చేద్దు, సరళ ఇంక రాకపాయరా నేనేమి చేద్దు. అవాని పోరగాళ్ళు బువ్వాని ఏడవబట్టే, అవాని పోరగాళ్ళు బువ్వాని ఏడవబట్టే, సరళ ఇంక రాకపాయరా నేనేమి చేద్దు, సరళ ఇంక రాకపాయరా నేనేమి చేద్దు. గుణమ్మ మంచిది గుణవంతురాలాని, గుణమ్మ మంచిది గుణవంతురాలాని, నన్నే మెచ్చుకుందురే మా ఊరోళ్ళు, నన్నే మెచ్చుకుందురే మా వాడోళ్ళు, సరళ ఇంక రాకపాయరా నేనేమి చేద్దు, 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 సరళ ఇంక రాకపాయరా నేనేమి చేద్దు. తమ్ముడు అక్క నిజంగా ఎంత అద్భుతంగా వాడినావు తెలుసా, ఊపి 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 ఊపేసినావు. నీ పాట కూడా గమ్మత్తుంది. Thank you. సరళ వచ్చిందా లేదా లాస్ట్కి? వస్తుందక్క. వస్తుందా? ఇంకా వచ్చుడు మీనే ఉందా? ఇక నువ్వు వెళ్తే రాదు, ఒకసారి మా పెద్ద మనిషి గురించి పిలిపిద్దామా ఆయనకి చెప్పి? ఓకే అక్క. ఇలా పంచాయతీ ఏందో తెలుసు అన్న, మరి ఎన్నిసార్లు వేసినా అత్తలేదట మరి. సరళ ఇంకెప్పుడు వస్తుంది అనేటువంటి పాట అంటే భూస్వామ్య సంస్కృతికి అద్దం పట్టే పాటగా నేను ఇది భావిస్తున్నా. మంచిగా పాడిన పాట, నీ గొంతుకు సరిపోను పాట ఇది. థ్యాంక్ యూ సార్. ఇంతకు ముందు ఎత్తుకున్న పాట అది కాదు, ఫస్ట్ పాడిన పాట నీ గొంతుకు సరిపోయేది కాదు. ఇది మాత్రం కరెక్ట్గా నీ బేసిక్ నీ గొంతుకు సరిపోయే పాట, బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. సూపర్ మురళి. థ్యాంక్ యూ సార్. అన్న ఇంకొక జుంగు ఉన్నారు కదా, పంపిస్తావా అమ్మని? పంపిస్తున్నా. అమ్మా యాదమ్మా వస్తావా? వస్తా. మరి కొట్టురు సప్పుడిగా. యాదమ్మా అమ్మ మరి ఇప్పుడు ఏ పాట నేర్చుకుని వచ్చినావు? ఇప్పుడు ఏ ఊరే బామని పాడతా. ఏ ఊరే బామనా? ఏ ఊరే బామా అని ఎవరికి చెప్తాను ముచ్చట?
పాట పాడితే వస్తుంటది. పాట పాడితేనే ముచ్చట వస్తుంటుందా? ముచ్చట పెట్టవు ఇక, పాటనే డైరెక్ట్ పెడతా ముచ్చట, మరి పెడతా. ఇక నువ్వు పాట పాడినాక నేను పెడతాది. నాకు అర్థం కాదు, నేనే పెట్టాలి మీకు ముచ్చట. మన ఇద్దరం ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటే మా టీవీ కాడ కూర్చున్న వాళ్ళందరూ అయ్యే ఇంకా పాట పాడతలేదు అవ్వా అంటారు. ఇక నువ్వు వాడు, తర్వాత ముచ్చట పెట్టుకుందాం మనం. కానీ ఇక పెళ్లి వనము తుమ్మల పెళ్లి మాటలకు మా చెర్ల మాది కురిమిట్ట. ఒంగూరు పెళ్లి వనము తుమ్మల పెళ్లి మాటలకు మా చెర్ల మాది కురిమిట్ట. పెళ్లి వనము తుమ్మల పెళ్లి మాటలకు మా చెర్ల మాది కురిమిట్ట. ఒంగూరు పెళ్లి వనము తుమ్మల పెళ్లి మాటలకు మా చెర్ల మాది మాటలకు మా చెర్ల మాది కురిమిట్ట. మాటలకు మా చెర్ల మాది కురిమిట్ట. చింతల పెళ్లి దేవర కొండ శ్రీరాముడే లేది చిరుసన గండ. దెంది చింతల పెళ్లి దేవర కొండ శ్రీరాముడే లేది చిరుసన గండ. శ్రీరాముడే లేది చిరుసన గండ. శ్రీరాముడే లేది చిరుసన గండ. ఒంగూరు పెళ్లి వనము తుమ్మల పెళ్లి. ఒంగూరు పెళ్లి వనము తుమ్మల పెళ్లి. ఒంగూరు పెళ్లి వనము తుమ్మల. ఒంగూరు పెళ్లి వనము తుమ్మల పెళ్లి మాటలకు మా చెర్ల మాది కురిమిట్ట. మాటలకు మా చెర్ల మాది కురిమిట్ట. మాటలకు మా చెర్ల మాది కురిమిట్ట. దెంది చింతల పెళ్లి దేవర కొండ శ్రీరాముడే లేది చిరుసన గండ. దెంది చింతల పెళ్లి దేవర కొండ శ్రీరాముడే లేది చిరుసన గండ. గంట అయినా ఇష్ట పెడతట్లేవు. ఇక మమ్మల్ని ఓని అవి అలా ఇన్న కూర్చుందాం అంటావు, అంతే అంటావు. ఉంటా. నువ్వు ఉంటావు ఉంటావు తెలుస్తుంది. ఆటపాట అంటే అంత ఇష్టమా? నేను ఉంటా. ఇక నువ్వు ఉన్నాక నేను నన్ను వాళ్ళు పంపుతారు, నన్ను కూడా ఇన్న కూర్చోబెడతారు. మరి ఇక మా అన్నని అడుగుదాం. మరి అన్న, అమ్మ పాట ఎట్లుంది? ఈ పాట కథలో ఉన్నటువంటి పాట అన్న. ఇప్పుడు ఆ ఊరికి ఒక రాజు పోత పోత ఒక రాణి కలిస్తే వాళ్ళిద్దరు సంభాషణ అనమాట. ఏ ఊరే భామ, ఏ పల్లె నీది, నీ ముద్దు పేరు చెప్పి నిలిచి మాట్లాడు. నా ఊరు వాళ్ళ, నా పేరు వాళ్ళ, నాతో నీ ముచ్చట్లు నీకేలా పోరా. భాగవతాలలో యక్షగానాలలో పాడుకుంటారు అనమాట. రాజు రాణి ఇద్దరు తారాస పడ్డప్పుడు వాళ్ళిద్దరికి ఒకరికొకరు పరిచయం చేసుకునేటటువంటి పాట. ఇటువంటి పాటలే మన ఆట పాటకు అద్దంలాగా అద్దంలాగా దర్పణంలాగా పనిచేస్తున్నాయి. మంచిగా పాడిన పాట, సాహిత్యం బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే. మరి విజయవంతంగా మొదటి ఉద్ది, రెండో ఉద్ది మనము అయితే అయిపోగొట్టేసినాం. ఇక మాది అయిపోయింది. ఇక అక్కడ మా అన్న కూర్చున్నాడు కదా, గన్నకే పని ఉంటుంది. ఇప్పుడు పెబ్బలు మీ జుంగల్తో ఇక్కడికి రావాలి. ఇక అన్న, మరి పెబ్బలైతే జుంగల్తో తయారుగా ఉన్నారు. ముందుగా మన అఖిల బృందం నుంచి ఏ జుంగ ఎట్లా వాడింది చెప్పాలి. అఖిల దాంట్లో అనుషను, మురళి ఇద్దరు జానపద పాటలనే పాడారు. అందులో మురళి పాడిన పాట ఒకటి కాకుండా మిగతా పాటలు కూడా జానపదానికి సంబంధించిన అచ్చం జానపదాలు సేకరణ పాటలే. అట్లే అనుష పాడిన దాంట్లో రెండు జానపద పాటలే. దీంట్లో అనుష ఫస్ట్
వెన్నెల ఎవరిలో పాట చాలా బాగా పాడింది. చాలా బాగా పాడింది అంటే మంచి మార్కులు వచ్చినాయి. అట్లే మురళి దంచు దంచు పిల్లు అనే పాట ఒరిజినల్ గొంతు కనపడలే. ఒరిజినల్ గొంతు నాకు కనపడ్డది సరళ ఇంకా రాక పాయ. ఈ పాటలో మురళి గొంతు మంచి కనపడ్డది, చాలా స్పష్టంగా సరళంగా ఉంది. కాబట్టి తర్వాత తను అనూష రెండో పాట వినవే నా చిలక అనే పాటలో కూడా సాహిత్యమే అంత ఏం బాగలేదు, కానీ ఆ గొంతు మంచిగా అనిపించింది నాకు ఆ పాటలో. కాబట్టి ఇందులో మన అనూషని నేను విన్నర్గా ప్రకటిస్తున్నా. ఎందుకు విన్నర్గా ప్రకటిస్తున్నంటే ఆమె గొంతులో అంత మాధుర్యం ఉంది. ఆ రెండు పాటలు కూడా ఆమె సరిపడే పాటలు. మురళి తెచ్చిన పాటల్లో ఫస్ట్ పాట కన్నా రెండో పాట నిజంగా ఫస్ట్ పాట లాగానే పాడి ఉంటే నాకు చాలా కష్టమవుతుండే సెలెక్ట్ చేయటం. కాబట్టి మురళి గొంతుకు సరిపడే పాటలను పాడితే కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయగలిగితే బాగుండేదని నేను అనుకుంటున్నా. వెంకట్రావు అన్న బృందం నుంచి వెంకట్రావులు గారి బృందంలో నిజంగా రెండు పల్లె గొంతుల కోయిలలే, మట్టి పొరల నుంచి పుట్టుకొచ్చిన పాటల్ని వాళ్ళు పాడారు కూడా. ఆ రెండు గొంతుల్ని మనం సరి చూసుకున్నట్టయితే ఏమో మ్యూజిక్ సరిగ్గా ఆమెకు రాక ఈ పాడటంలో ఇబ్బంది అయింది పెద్దమ్మకు, యాదమ్మకి. యాదమ్మ గొంతు కూడా మంచి గొంతు, చాలా బాగుంది, ఇంటా ఉంటే వినబుద్ధి అవుతున్నట్టు గొంతు. కానీ పాడటానికి ఈ యొక్క మ్యూజిక్లన్నీ ఆమెకు వనగూడి కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. కాబట్టి యాదమ్మని ఎలిమినేట్ చేస్తూ మరి అరుణని ఈ వెంకటరామన్న టీం నుంచి సెలెక్ట్ చేస్తున్నా. అరుణ బాగా పాడింది, పెద్దమ్మ కన్నా అరుణ బాగా పాడింది. మరి మొత్తానికైతే పెబ్బలు మీ జుంగల్ని పట్టుకొని కూర్చోర్రిగా. మామూలుగా బృందానికి పోటీ ఉంటుంది, కానీ ఇవాళ వాళ్ళ బృందంలో వాళ్ళకే పోటీ లెక్క నడిచింది. గంత గట్టి పోటీ ఇచ్చిర్రు. మరి వచ్చే వాళ్ళకి నేను ఒకటే ముచ్చట చెప్తున్నా, మంచి సేకరణ పాటలు మీ దగ్గర ఉంటే మీరు కూడా ఇక్కడికి ఆహ్వానితులే. ఎప్పటికీ కూడా మన ఆటపాట మిమ్మల్ని ఆదరిస్తూనే ఉంటుంది, అవకాశం ఇస్తూనే ఉంటుంది. మీలో కూడా ఇట్లాంటి టాలెంట్ ఉంటే మీరు అందరూ కూడా రావచ్చు. ఆటపాట ఎల్ల వేళలా ఈ యొక్క స్వాగతం సుస్వాగతం పలుకుతూనే ఉంటుంది. పొద్దుగా అప్పుడు చెప్పిన ముచ్చట, పూర అన్నం తిన్నాక ఏం చేయాలి, ఇక కడుపు నిండినాక పండుకోవాలి. ఇప్పుడు ఇదే మన ప్రోగ్రామ్ అయిపోయింది కదా, ఆ బుక్కెట్ బువ్వ మీరు తిన్నారు అనుకుంటున్నాం, అయిపోయింది కదా. అయిపోయినాక మంచిగా పురుసత్తుగా వండుకోర్రి. మళ్ళీ వచ్చే వారం మంచి పెబ్బలతోని మంచి జుంగల్తోని మళ్ళీ తయారై వచ్చేస్తుంది. నేను మీ యాంకర్ శృతి పటేల్. మరి ఎప్పటి గిట్లనే చూసుకుంటుండ్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.